48 గంటల విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. రామగుండంలోని మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా వద్ద మనం చూడొచ్చు భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారికి ఘన స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మహిళలు కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికేందుకు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది బిందెలలో నీళ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వీరితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రశాంత్ గోదరికన్, పేరు త్రివేణి. వాటర్ ఎందుకు తీసుకొచ్చిందమ్మా? కేసీఆర్ గారికి కాళ్ళకు ఆరతి, కేసీఆర్ గారికి నీళ్ళు ఆరగించడానికి. ఎందుకని కేసీఆర్ గారికి నీళ్ళ ఆరతి ఇవ్వాలనుకుంటున్నారు? మాకు కేసీఆర్ గారే వాటర్ తీసుకొచ్చారు కాబట్టి మేము తెలంగాణ ప్రజలందరం సుఖంగా ఉండడానికి గుర్తే మాకు కేసీఆర్ గారు. మీరు చెప్పండి అమ్మా. మేము రామగుండము, ఇక్కడ 5వ డివిజన్ కార్పొరేట్ అని. తను వచ్చిన కాడ నుంచి వెళ్ళే, ఎందుకంటే ఆడవాళ్ళము ఎన్నో బిందెలు పట్టుకొని లైన్లో నిలుచుకొని మంచి నీళ్ళు పట్టుకున్నాము. కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు అత్తకో నల్ల, కోడలకో నల్ల, ఇంటికి 2 నల్లలు ఇచ్చి మిషన్ భగీరథతో ఎంత మంచిగా చేసిండు. ఇప్పుడు అందరూ మరి ఇంకా ఏది ఆశించి మాకు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నారు. కానీ ఈసారి తప్పకుండా పార్లమెంటులో మళ్ళీ మన కేసీఆర్ని కల్పించుకోవడానికి మా మహిళా లోకమంతా మంగళ హారతులతోటి బిందెలతోటి స్వాగతం చెప్పడానికి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాము. తప్పకుండా మేము ఈసారి ఇక్కడి నుంచి కొప్పులీశ్వరాన్ని గెలిపించుకోవడానికి కష్టపడుతున్నాం. మీరు చెప్పండి. తెలంగాణ తెచ్చిన దేవుడు మన కేసీఆర్ గారు కనుక మాకు కేసీఆర్ అంటే మాకు పిచ్చి. అందుకనేసి మేము హారతులు ఇచ్చి నీళ్లు పోసి ఆరగింపు చేయాలని ఇక్కడ దాకా వచ్చినాం. కేసీఆర్ గారు మళ్ళీ కోలుకొని మా మధ్యలోకి వస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈసారి మేము కొప్పులీశ్వర్ గారిని భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించుకోవడానికి సాయశక్తిగా కృషి చేస్తున్నాం. ఇక్కడ అమ్మ చెప్పండి, ఇంతకు ముందు ఇక్కడ నీటి సమస్య ఎలా ఉండే, ఎలాంటి ఇబ్బందులు పడుతుండే? తెలంగాణ రాష్ట్రం రాకముందు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మంచినీటి సమస్య ఎలా తీరిందంటారు? తెలంగాణ రాకముందు ఇక్కడ ఒక చుక్క గంగలో ఒక చుక్క వాటర్ కూడా ఉండేది కాదు. కేసీఆర్ గారు ఎప్పుడైతే కష్టపడి ఇక్కడికి తెలంగాణ తీసుకొచ్చిరో అప్పటి నుండి గంగా వాటర్ మాకు అందరికి ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చిర్రు. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని చెప్పేసి ఇంటింటికి పంపు కనెక్షన్లు ఇచ్చి మాకు నీటి బాధ లేకుండా చేసిన దేవుడే కేసీఆర్ గారు. అమ్మ మీరు చెప్పండి. చాలా మంది కూడా మంచినీటితో ఒకప్పుడు ఇక్కడ తీవ్రమైనటువంటి మంచినీటి కొరత ఉండేదని కూడా చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మంచినీటి సమస్యను తీర్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. వారికి మంచినీటితో ఆరతి పలికేందుకు కూడా పెద్ద ఎత్తున మహిళలు ఈ ప్రాంతానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క ఆరతులతో కూడా స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రశాంత్ నగర్ కాలనీ నుంచి వచ్చినాం. ప్రశాంత్ నగర్ కాలనీ నుంచి వచ్చినాం. మేము ప్రశాంత్ నగర్ నివాసులం. మాకు కేసీఆర్ అంటే బాగా ప్రేమ. ఆయన కష్టపడి ప్రాణాలకు తెగించి కూడా మాకు టీఆర్ఎస్ ఇది తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఆయనకు మేము కాళ్ళు కడగాలని చెప్పేసి మేము వాటితో వచ్చినాం. మా మహిళలకు ఆయనే కావాలి. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వచ్చి బస్సు ఫ్రీలు ఇచ్చి ఆడోళ్ళని తిరగమని చెప్పి ఇవ్వట్లేదు. మాకు బస్సు ఫ్రీ కాకుండా మాలాంటి నిరుద్యోగులకు కొంతమందికి పని పెట్టించే విధంగా మాకు ఉండాలి కాబట్టి మాకు కేసీఆరే కావాలి. అర్థమైందా? మనం చూస్తూ ఉన్నాము పెద్ద ఎత్తున కొంతమంది సింగరేణి ఉద్యోగస్తులు కూడా, సింగరేణి వాళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు. మేము ఈరోజు పెద్ద ఎత్తున సింగరేణి కార్మిక వర్గం అంతా కేసీఆర్ గారి ఈ పర్యటన సందర్భంగా రావడం జరిగింది. ఇలా సింగరేణి కార్మిక వర్గానికి 130 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ అడగని హక్కులు కూడా తీసుకొచ్చి ఇచ్చిన చరిత్ర ఇలా కేసీఆర్ గారికి చెందుతుంది. మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో 19,000 పైచీలకు మరి నూతన ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా యువత సింగరేణిలో కనబడుతున్నదంటే ఇలా కేసీఆర్ గారి మరి పుణ్యాన్ని కనబడుతున్నది. అదే రకంగా 18% ఉన్న లాభాల వాటాను ఇలా 32%గా మరి పెంచి ఇవ్వడం జరిగింది. ఇలా 10 లక్షలుగా ఇంటి రుణానికి సంబంధించిన వడ్డీ చెల్లింపు కూడా చేయడం జరిగింది. మహిళలకు దరిదాపు 800 మందికి ఇలా సింగరేణిలో ఉద్యోగం కల్పించిన చరిత్ర, వికలాంగులకు కూడా ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర ఇలా కేసీఆర్ గారికి చెందుతుంది. ఇలా సింగరేణి కార్మిక వర్గం కేసీఆర్ గారిని మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కోల్పోయిన మరి ఏదైతే కోల్పోయి నష్టపోయి జరిగిందో ఆ నష్టం 5 నెలలని తెలుసుకొని ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చిన పరిస్థితులను చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతం నుండి
మా సింగరేణి కార్మికునిగా మాజీ కార్మికునిగా ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై మరి పార్లమెంటుకు పోటీ చేస్తున్న కొప్పులీశ్వర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి సింగరేణి ప్రాంతం నుంచి ప్రతి కార్మికుడు ఇలా ఉద్యుక్తుడై ముందుకు కదులుతున్న పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి మీరు ఈరోజు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సింగరేణి కార్మికులకు ఉద్యోగులకి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం అండగా నిలిచింది. ఎందుకంటే సకల జనుల సమ్మెను ఆ రోజు ఉద్ధృతం చేసి సక్సెస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి మనం సాకారం చేసినటువంటి దాంట్లో కేసీఆర్ గారి పిలుపుకు స్పందించినటువంటి దాంట్లో సింగరేణి కార్మిక వర్గం ముందున్నటువంటి దాన్ని గుర్తించుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు సకల జనుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వడం అయితేంది, లీవులు ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ఇంక్రిమెంట్ని ఇవ్వడంతో పాటుగా ఇచ్చినటువంటి 10 హామీలను కూడా అమలు చేసి ఈరోజు సింగరేణి కార్మికులకు అండగా నిలిచినటువంటి సందర్భంగా ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాలు దేశంలో ఎక్కడ ఏ సంస్థలో లేనటువంటి విధంగా 15,000 మంది ఉద్యోగులకి ముఖ్యంగా మహిళా సోదరిమణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి కేసీఆర్ గారికి ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి రోడ్ షో సందర్భంగా సింగరేణి కార్మిక వర్గం అంతా బ్రహ్మరథం పడుతున్నటువంటి విషయాన్ని కూడా చూస్తా ఉన్నాం. యూనిఫామ్తో హెల్మెట్ పెట్టుకొని వచ్చినటువంటి కేసీఆర్ గారిని ఆదరించి ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గారు కార్మికుడిగా పనిచేసినటువంటి ఆయనను గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే మూవ్మెంట్ కూడా ప్రారంభమైనటువంటి చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఆరతిని ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బస్ యాత్ర రోడ్ షోకి ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తాము. బస్ యాత్ర చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 48 గంటల విరామం తర్వాత ఈ బస్ యాత్ర ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ఓర్త్ స్టూడియో.